హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి నేను చాలా రోజులు గ్యాప్ వచ్చింది, మధ్యలో వీడియో అనేది ఏం షూట్ చేయలేదు. అంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్లో గ్యాప్ రాలేదు, బట్ నేను తీసే వీడియోలో మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదండి. మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వీడియో తీసాను, కానీ మా మామయ్య వెళ్ళే రోజు ఆ తర్వాత నుంచి నేను వీడియో అనేది తీయలేదు అసలు. మా అత్తయ్య ఇప్పటికి వచ్చి ఒక 15 డేస్ అవుతుంది. నేను ఈ 15 డేస్లో వీడియో అనేది ఒక్కటి కూడా తీయలేదు. సో ఇంకా ఈ రోజు అయితే మా అత్తయ్య వెళ్ళిపోతుంది. ఇంకా ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాను నేను. సో ఇంకా స్కూల్ నుంచి దీక్షిత్ తల్లిని తీసుకొచ్చా అనమాట. ఇంకా దీక్షిత్ తల్లికి నేను స్కూల్ దాన్ని తీసుకురావడానికి ముందే షాప్కి వెళ్ళాను. ఎగ్జామ్ ప్యాడ్ అనమాట. ఇంట్లో అంతకుముందు నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు కొన్నాను అనమాట దీక్షిత్ తల్లికి ఒక ప్యాడ్. మొత్తం పైన అంతా పీకేసింది. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం ఇది స్కూల్కి పంపిద్దాం, ఇంట్లో ఉన్నది ప్రజెంట్ ఇంట్లో వాడుకుంటుందిలే అని ఇది తీసుకున్నాను. మెయిన్ వెళ్ళింది ఇదిగోండి, ఈ లిప్స్టిక్ ఎరేజర్స్ కోసం అయితే షాప్కి వెళ్ళాను నేను మీషోలో అప్పుడప్పుడు ఏమన్నా జ్యువెలరీ కానీ ఒకటి చూస్తూ ఉంటాను కదండి. అవి చూస్తూ ఉండేటప్పుడు తనకి ఈ లిప్స్టిక్ ఎరేజర్స్ అయితే కనిపించినాయి. ఇంకా అమ్మ నాకు ఆ లిప్స్టిక్ ఎరేజర్స్ కొనియవా అని ఒకటే గొడవ అనమాట. అవి చూస్తేనేమో డెలివరీ చాలా లేట్గా వస్తుంది. ఇంకా అప్పుడు దాకా ఈ పిల్ల ఆగదు. వీళ్ళకి స్పెల్ బీ టెస్ట్ అని స్కూల్లో పెడుతుండ అనమాట. వీక్లీ వర్డ్స్ ఇచ్చి సబ్జెక్ట్కి వచ్చి ఒక 5 వర్డ్స్, ఒక 5 అలా ఇస్తుండ్రు. మొత్తము అన్ని సబ్జెక్ట్స్కి ఒక 15 వర్డ్స్ 20 వర్డ్స్ అవుతున్నాయి అనమాట. సో అవి నేర్పిస్తున్నాను నేను దీక్షిత్ తల్లికి. ఏం చేస్తుందంటే ఇంకా అవి నేర్చుకోవడానికి నేను ఏదో ఒకటి కొనిస్తా అని, లేకపోతే ఇలా తినేయిస్తానని ఇలా చెప్పి నేర్పిస్తున్నా అనమాట. సో అందుకనే అది కొనిస్తాను నీకు, నెక్స్ట్ డే నువ్వు మంచిగా రాస్తే ఈరోజు స్కూల్లో అని చెప్పాను. తన మాట కోసం నేను వెళ్ళి మళ్ళీ అది తీసుకున్నాను. అలాగే ఎరేజర్స్ కూడా రోజు పడేస్తుందండి, డైలీ ఎరేజర్స్ పడేస్తుంది దీక్షిత్ తల్లి. ఒక బాక్స్ అయిపోయింది అసలు చెప్పాలంటే. అందుకే ఇప్పుడు నేను తక్కువ కాస్ట్ ఎరేజర్స్ కొనుక్కొచ్చాను. అంతకుముందు ఒక్కొక్క ఎరేజర్ 3 రూపీస్ అనమాట. ఇప్పుడు 1 రూపీ ఎరేజర్ కొనుక్కొచ్చాను. పడేసేస్తుంది, పెన్సిల్స్ కూడా పడేస్తుంది. ఇంతకుముందు అసలు పడేసేదే కాదేమన్నా అంటే స్కూల్లో జామెట్రీ బాక్స్లో పెట్టుకుంటే నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరో తీసేసుకుంటున్నారమ్మా అని చెప్తుంది. ఇది వచ్చేసరికి మ్యాజిక్ శాండ్ అండి మా దీక్షిత్ తల్లికి. ఇది నేను ఆర్డర్ పెట్టింది 15 డేస్ అయ్యి అంత లేట్గా వచ్చిందనమాట. ఎప్పుడు నాకు ఏ డెలివరీ అంత లేట్ అవ్వలేదు. నేను ఆర్డర్ పెట్టానని తెలుసు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు వస్తుందమ్మా అని రోజు అడుగుతూనే ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుండి వచ్చేటప్పుడు. ఇంకా ఎట్టకేలకి ఈరోజు అయితే డెలివరీ వచ్చింది. ఇంకా దాని హ్యాపీనెస్కి అయితే ఇంకా అంతే లేదనమాట. ఇంకెంత బాగా ఆడుకుంటుందోనండి, బాగా టైంపాస్ అవుతుంది పిల్లలకి అయితే. చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇదైతే. మీ పిల్లలకి ఎవరైనా ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే నా కమ్యూనిటీలో లింక్ ఉంది, సో మీరు బై చేయొచ్చండి దాని ద్వారా. దీంట్లో ఒక 10 షేప్స్ కూడా ఇచ్చారు పిల్లలకి బాగా ఆడుకోవడానికి. ఇంకా మంచిగా వాటితో అయితే ఆడుకుంది. మా అత్తయ్య కంది పచ్చడి తీసుకొచ్చింది అనమాట. సో ఇంకా అత్తయ్య వెళ్ళిపోతుంది. అది నాకు దాంట్లో ఇంకా కొన్ని పచ్చిమిర్చి, చింతపండు అవి వేసి ఆయిల్ తాలింపు గట్రా పెట్టాలంట. అదేమో నాకు రాదు, అందుకని ఇంకా అత్తయ్య ఈరోజు తాలింపు వేసింది. నాకు తెలియదు కదా అత్తయ్య, మళ్ళీ మేము అలాగే పెట్టేసుకుంటాం ఆ పచ్చడని. తాలింపు వేసేసి ఒక బాక్స్లో పెట్టింది. కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా మా వారైతే డ్యూటీ నుండి వచ్చేసారు. ఇంకా పొద్దున్న టీ ఉంటే అత్తయ్యకి అయితే టీ వేడి పెట్టేసి ఇచ్చాను. నేను మా వారేమో కాఫీ పెట్టుకున్నాం అనమాట. కాఫీ తాగుతా అన్నారు మా హస్బెండ్. ఇదిగో చూడండి, స్టార్ షేప్ చేసుకొచ్చి చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇన్ని రోజులు నాకైతే భలే బాధేసింది. రోజు అమ్మ ఇంకా ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటే ఇంకా చికెన్ తీసుకొద్దామని వెళ్ళాం. మా అత్తయ్య వెళ్ళిపోతుంది కదా, బిర్యానీ చేసి పెడదామని నేను ఇంకా చికెన్ తీసుకొద్దామని మా వారిని తీసుకుని అయితే బయటకైతే వచ్చాము. మా దీక్షిత్ తల్లి నాకు జ్యూస్ కావాలని గొడవ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. మేము జ్యూస్ తాగుతా అందని దానికి జ్యూస్ ఇప్పిద్దామని. జ్యూస్ స్ట్రాబెర్రీ కావాలంది, అక్కడేమో స్ట్రాబెర్రీ లేదన్నారు. స్ట్రాబెర్రీ జ్యూస్ తాగుతా అంది. ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఉంటే ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే తాగుతా అంది. తనకైతే మిల్క్ షేక్ ఇప్పించేసి మేమైతే ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట, నేను మా వారు. అక్కడ 20 రూపీస్ ఉంటుంది. ఇంకా ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదండి, అన్ని షాపింగ్ మాల్స్లో ఆఫర్స్ అయితే పెడుతుండ్రు. స్ట్రాబెర్రీ పిచ్చిదండి, ఐస్ క్రీమ్లో కూడా ఎక్కువ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమే కావాలంటది అనమాట.
మళ్ళీ స్ట్రాబెర్రీస్ మనం ఏమన్నా తెచ్చామా అంటే ముక్కలు చేసి అక్కడక్కడ పడేస్తది. కానీ ఇలా జ్యూసులు గానీ, ఐస్ క్రీమ్‌లు గానీ వాళ్ళ డ్యాడీతో ఎక్కువ స్ట్రాబెర్రీ ఫ్లేవరియే తెప్పించుకుంటది. సో, అది 90 రూపీస్ తీసుకున్నారు మిల్క్ షేక్. నేను మా వారేమో 20 రూపీస్ పెట్టి ఐస్ క్రీమ్ తిన్నాము. సాఫ్ట్ ఐస్ క్రీమ్. ఇక్కడ మా అత్తయ్యకైతే ఏమన్నా తినటానికి తీసుకెళ్దామని ఇప్పుడు రమ్మన్నా మా అత్తయ్య రాలేదు. ఆమె నేనైతే దిగలేనంటే దిగలేననంది. ఇంకా అందుకని ఏమన్నా తీసుకుందామని ఆగారు. పునుగులు ఇంకా ఏదో అయితే తీసుకున్నట్టున్నారు. ఏం తీసుకున్నారో చూడలేదు నేనైతే. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట అవి తీసుకుని. ఇంకా వాళ్ళ నాయనమ్మ వెళ్ళిపోతుందని చెప్పాము ఈరోజు దీక్షకి. చక్కగా చాలా రోజులు ఉంది ఈసారి అత్తయ్య మా దీక్షి కూడా బాగా ఆడుకుంది వాళ్ళ నాయనమ్మతో. అయితే మంచిగా టైం పాస్ అయింది దీక్షకి కూడా. స్కూల్ నుండి రాగానే వాళ్ళ నాయనమ్మతో ఆడుకోవడానికి నైట్ టైం కూడా. ఇంకా వస్తూ ఇదిగోండి ఒక 1/2 kg చికెన్ ఈ పూటకి అని మళ్ళీ మా హస్బెండ్ కూడా ఊరు వెళ్తుండ అనమాట మా అత్తయ్యని వదిలిపెట్టడానికి. మళ్ళీ ఎవరు తినేవాళ్ళు ఉండరు. అప్పటికి మళ్ళీ రేపటికి మాకు మిగిలిపోయింది కూడా చాలా బిర్యానీ. కొత్తిమీర కూడా తీసుకున్నా అనమాట. ఇంట్లో కొత్తిమీర లేకపోతే అలాగే నాన్ వెజ్ తిన్న తర్వాత కంపల్సరీ కూల్ డ్రింక్ ఉండాలిగా, కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను. ఇంకా మా దీక్షి తల్లి ప్లేట్లు పట్టుకొని వచ్చేసింది వాళ్ళ నాయనమ్మ దగ్గరికి. పునుగులు పొట్లం ఇస్తుంది అనమాట తినమని. వీళ్ళు పెందలాడ వెళ్ళాలన్నమాట. మా వారు నేను ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ నువ్వు అన్నం తినవు అంటే మా వారు తినడానికి కూడా పునుగులు తీసుకున్నారు. నేనైతే తిన్నని చెప్పాను. అయితే ఈ పునుగులు తినేసరికి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ టైం 6:30 అయిపోయింది. వీళ్ళు 7:30 లేదా 7:15 అలా వెళ్ళిపోవాలి. ఇంకా బిర్యానీ ఎక్కడ తింటారంటే చెప్తే వినలేదన్నమాట. చెప్పింది వింటే హస్బెండ్స్ ఎందుకు అవుతారండి. తిననే తినలేదు మా వారైతే. ఇంకా నేను బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క బిర్యానీ రైస్కి ఇంకో పక్క అయితే కర్రీకి అయితే. ఎప్పుడు అంతకుముందు కూడా చాలా వీడియోస్లో నేను ప్రాసెస్ అనేది చూపించాను. అందుకే నేనైతే ఈసారి ప్రాసెస్ అనేది ఏం చెప్పలేదన్నమాట. బాస్మతి రైస్ అయితే మొన్నే చక్కగా డీమార్ట్లో తెచ్చుకున్నాం. మా అత్తయ్యతో కలిసి ఒకసారి డీమార్ట్కి వెళ్ళామన్నమాట. కొంచెం ఎక్కువగా కానీ బియ్యం కట్ట ఆయిల్ ఇవి అయిపోతే తెచ్చుకుందామని. ఇంట్లో కావాల్సిన చిన్న చిన్నవి. బట్ ఆ రోజు కూడా నేను వీడియో అనేది ఏం తీయలేదు. ఒకసారి హాస్పిటల్ కోసం దిగింది మా అత్తయ్య కిందకి. ఇంకోసారి ఆ డీమార్ట్ కోసం అయితే వెళ్ళింది. ఇంకొకసారి వాళ్ళ చుట్టాలు ఒకళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది అనమాట. ఇంకా అంతకు మించి ఇంకా బయటికి వెళ్దామన్నా కూడా మీరు వెళ్ళినా నేను రాననే చెప్పేస్తుంది మా అత్తయ్య అయితే. మా అత్తయ్యకి మా హస్బెండ్కి ఇద్దరికి అన్నం అయితే పెట్టేశాను. బట్ మా వారు అయితే సగం వదిలిపెట్టేశారు. కొంచెమే తిన్నారు. మా అత్తయ్య తిందలే కానీ మా వారు అయితే తినలేదన్నమాట. తను నైట్ డ్యూటీ చేసి మళ్ళీ ఏ షిఫ్ట్ చేసి వచ్చారనమాట. మళ్ళీ ఇప్పుడు నైట్ జర్నీ. సో బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు. మా అత్తయ్య కాలు బాగాలేదని చెప్పాను కదా, కూర్చుంటే వెంటనే లేస్తే ఎక్కువసేపు ఉండలేకపోతుంది అనమాట. సో అందువల్ల ట్రైన్ మళ్ళీ ఎందుకు జాగ్రత్తగా దించేసి వస్తానని ఓపిక చేసుకుని అయితే బయలుదేరారు. ఇంకా మా అత్తయ్య మా హస్బెండ్ మళ్ళీ మా వారు మళ్ళీ రేపు నైట్ ఎక్కేసి వస్తారనమాట. సో వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.